ఏమిటైంది? సుమారు 2 ఏళ్ళు అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలా? తీరలేదు బాబు. ఎవరు ఇచ్చింది నా పొద్దున రాసుకున్నారా ఏంది? ఓన్లీ నేనే గుర్తు చేస్తాను. వచ్చిన కొత్తలో అన్నారు, లతప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? ఇట్లాగే అన్నారు, నీకేం పర్వాలేదు లతప్ప, నేనున్నాను, నీ కోరిక నేను తీరుస్తాను అన్నారు. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? మీరు అన్నారు. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, తొండెక్కడా, కుష్టి పుష్టిన కులాసంగా తెస్తా కానీ నిన్ను ముట్టుకొని బస్సుడు అవుతానా ఏంది? పెద్ద ముండను ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు. పనుకోలేవు. ఏం చేద్దాం? వయసు అంటే ఒక్కదాన్ని పనుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు. ఒక్కొక్కరికి 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు అరవుద్దిగా. 7వ రోజు గురకావాడు పంపిస్తా. లేపు గుమ్మస్తాలని గురకాలని పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎత్తేసిందేముండ. ఎత్తేసానా సుబ్బారావు? అప్పుడే దించావే. దించానా? సుబ్బులు గిబ్బులు అన్నామంటే ముక్కు మీద గుద్దుతా. తిరిగి గుద్దుతే ముక్కు 3 ముక్కలు అవుతుంది. లతబని దండం పెడతాడు. తింటే కొట్లో గుమ్మస్తాలు చూసి ఏమనుకుంటారు? ఏంది సుబ్బిశెట్టి ఏంది, కథ ఏంది, కమామసి ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని పిలిచారు. నువ్వు నన్ను సుబ్బుశ్రీ అని పిలువు, నేను హరిశ్రీ అంట. నాకు కూడా ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ కూడా తీసుకోకపోయావని పాడమనేసి కట్టుకుంది. కానీ తీసుకునేదాన్నే. నా దగ్గర డబ్బులు లేవు, అప్పయిందన్నారు, ఆగిపోయింది. ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తానని ఉత్తముచ్చాడు చెబుతున్నాడు. వచ్చిన కొత్తలో ఏమండి అల్లుడు గారు, 1 రూపాయి ఇవ్వండి అన్న. చెల్లని రూపాయి ఇచ్చాడు గుడ్డిముడని. తిక్కు గురింది ముండలకి మంద పెట్టుకు బాగా ముండలారా. అయినా పర్వాలేదులే. ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు మా ఇంట్లో చెల్లని 2000 రూపాయల నోటు 2 ఏళ్ల కొట్లోనే మార్చా. ఊరిళ్ళే అమ్మ కడుపులు మాడ. ఒక వ్యాపారంలో ఇన్ని దండగలా? ఏమండి అల్లుడు గారు, 1 లైలాన్ షేర్ తెప్పించండి బాబు అన్న. ఇదిగో తెస్తా, అదిగో తెస్తా, ఇదిగో తెస్తా, అదిగో తెస్తా. సరేలేరా మళ్ళీ ఎందుకంటే సరేలేరా. ఆ పేరు గలండి ఇక్కడ ఎవరు లేరులే తప్ప. నిన్నేరా? ఏంది ఇందాక నుంచి వరే అన్నా? నిన్నేదిరా నీ బాబు ఏమని? నీ తాత ఏమని ఒరే నీ అంటావే అంటావు. అల్పశ్రీ మున్నాని ఏటికి బోటడ్డమా, నీ నోటికి పేటడ్డమని అంటావే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన వంశం నాదే. గడపలు కాసుకొని అని పిలిచే వంశం నీది. నువ్వు నన్ను పట్టుకోరా అంటావే రాస్కెళ్ళముండా. నాది పొట్టి శ్రీరాములు వంశం ఉండాలి. భలే తిట్టా, ముండకు అర్థం కాకుండా తిట్టి. పొట్టి శ్రీరాముల వంశమా? రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడా? సాని పొందు కోసం సర్వం విడిచి నువ్వెక్కడరా? దండం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు కొన్ని గాల్లో పోతాయి. నువ్వు దండం పెట్టుకోబెట్టి ఆఫరం ఉన్నా, నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలో పోతాయి. అమ్మాయి మేళానికి వచ్చి పడుకుంటే ఏళ్ళు లాగావు, గోళ్ళు తీసావు, పిసికావు కదరా. ఏమిటి పిసికింది? కాళ్ళు. ఎవరు? నువ్వే. ఎవరికి? అమ్మాయికి. ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. ఏంద్రో పైకి వస్తున్నావు? నా ఫ్యామిలీ, నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు విసుక్కుంటా. నీకు విసుకలేదని, నీకు పెట్టలేదని, నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు అని ఊదుకుంటూ తింటివే. ఇక ఇందుకల్లే పీక్కొని పీసు మిఠాయి. నీకు విసుకలేదనగా అంత తీరిసా? నాకే కాదురా, నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇళ్ళ పాది ఇసుకు లేకుండా పిసికేవాడు. ఇసుకు లేకుండా పిసికేవన్నా ఇనప గొలుసులేసి వీధిలోకి లాగేవాడిని తెలిసేదేమో ఉండాలి. ఏంద్రా శుభం, లంచాలు తీసుకునేదాన్ని మన పట్ల మంచాలు వేసేవాడు చూస్తున్నావు. పడపడ కొరకటమే నా సంగతి తెలియదు. కావాలి పడబడ కొరకడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు. నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా? పక్కల కింద ఒక్కలు తినక పట్టుక వేళ మొక్క తిన్నావా? మొక్క తిన్న కండే తిన్నావే. నా పాప అల్లుడు గారు నాకు అది కావాలా ఇది కావాలని తెచ్చింది మొత్తం ఏకంగా తిని పీరుగు లేకుండా పిప్పిళ్ళ బస్తాలు పలిచావు. తెలుస్తానే బసాయ్. నా పరుగు పోయింది, నేను బావిలో దూకుతా. బావిలో దూకితే నీళ్లు జరుగుతాయి కానీ కాలంలో దూకు లాకుల్లో తేలుతావు. నేను ఒక్కదానే దూకను రా, నీ దాంట్లో 10 మందిని వాటేసుకొని మరీ దూకుతా. మీరెందుకు పోతారే ముండల్లారా అని. నేను తలుచుకుంటే దిక్కు లేకుండా దివాళా తీసి ఊరదిలి ఉరుకు పట్టాల. నేను గనక కన్ను ఎర్ర చేశాను, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి ముండల్లారా అని. భూమి గుండ్రంగా ఉందే ముండల్లారా. తారోడు పక్కన తాటాకులు గుడిసెల్లో పావలా పక్కలేసుకొని బతకాల ముండల్లారేమనుకున్నారేమో. నాశనం చేస్తా ముండల్లారా. కంటి చూపుతో చంపుతా ముండల్లారేమో. జరుగుతానే
రెచ్చగొట్టబాక ఉండాలరా కుక్క కరిసినట్టు కొరుతా. నా ఇంటికి వచ్చి నన్ను అరే నడువురా ముందు బయటికి. ఎవరిది హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. ఈ ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదు నా దగ్గర ఏం ఉండల్లారా? మీరు ఇట్టా వ్యవహారం చేస్తారనే ఈ స్టాంపులు ఎక్కడ పెట్టించాను అనుకున్నా? డివి రామారావు గారి ఇంట్లో పెట్టించాను ఉండరా. మాకు తెలివితేటలు ఉన్నాయి. ఎవరింట్లో పెట్టా? డివి రామారావు గారి ఇంట్లో పెట్టించాను ఉండల్లారా. అనవసరంగా ఈ ఉండదు. నిజం చెప్తా. నమ్మకం అయినోడి దగ్గరే పెట్టాడు. ఆయన అడుగొప్పలో ఏం చేయాలో అర్థం కాక మాచర్ల అడుగొప్పలకి అడుగొప్పలకి తిరుగుతూ మొన్న కనపడి నా స్టాంపులు నాకు ఇచ్చి సెకండ్ షో సినిమా తీసిపోయాడు. అయిపోయింది. అది తేడా పడింది అనమాట. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలు ఏమీ లేదా? లేదు. ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకో. ఈ ముండలన్ మలయం పంపిసలన్ గల సీమను అయితే ఇప్పుడు నేను పెట్టింది అసలు ఏమీ లేదా? ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకోను, దీర్ఘంగా ఆలోచించుకోను. ఏమీ లేదా? బాల సూర్య ప్రభా కలితం అదే ఆ కనపడినది. దానినే వెలకై నన్ను వెచ్చించి నా నక్లిస్ నాకు ఇస్తే నేను పోతాను. నా నక్లిస్ నాకు ఇస్తే నేను పోతాను. ఈ నక్లిస్ నీదా? నువ్వు పెట్టావా? ఇంకెవరు పెట్టారు? కనిపెట్టుకొని ఉన్నాడు 82 ఏళ్ళు చక్కెలపాటి మున్సూబు గారు. ఆయన పెట్టాడు ఈ నక్లిస్. ఆయన పెట్టాడా? నమ్మరు. ఎవరు నమ్మరు? ఆయన పెడితే బరువుగానే పెడతాడు ఎవరు? ఏమిటి బరువుగానే పెడతాడు, తూకంగా పెడతాడు ఎవరు? పెట్టాడు. ఆ విధంగానే పెట్టాడు. ఇది ఆయన పెట్టింది. ఎవరు పెట్టారో నాకు అనవసరం. ఇదిగో నా ధర్మవరం పట్టు చీర, నా కొట్లో చీర, నా నరసరావుపేట కట్ పీజీ సెంటర్లో చీర, నా కాడ మగ తేడా లేదు. కొరుకుతా అంతే నా చీర. అమ్మా నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనమంతా ఆగమైపోయేవాళ్ళు. అమ్మా ఏమిటి అచ్చోసిన ఆంబోతులాగా ఎగబడుతున్నాడు. చిత్ర నన్ను పట్టుకొని అన్నది డాఫరం ఉండా. ఇదిగో ఈ విషయం కాదు, నీ జోలికి రాదా, నీ ప్రస్తావన కాదు. నేను పెద్ద మనిషితో మాట్లాడతాను. చిత్ర నన్ను ఎప్పుడు సక్కరంగా ఆడవనిచ్చారే మీరు? ఎప్పుడు సక్కరంగా చేసావులే. నన్ను పట్టుకొని అన్నది రానదే ఒట్టిలా కాదు బండిరా అన్నది. ఈ విషయం నువ్వు తేల్చాలా. అసలు నాకు తెల్లవారుజాము 2 దాటితే కోపం ఎక్కువ. అంత మాట అందా? అమ్మా అమ్మా బాగా 10 మందిలో పట్టుకొని రా అన్నావంట. రారా పోరా ఏందిరా ఏం చేస్తావురా? ఆ ముందు ఒకసారి అంది, ముందు అనవసరం ఇప్పుడు 10 సార్లు అంది. నేను అన్నాను ఆ మాట. సందకాడ మాట పెరిగింది, గొడవ జరిగింది. అమ్మవారు గుళ్ళోనే ఇది జరిగింది. ఏదో మాట జరిగింది పాడు మనతో ఎందుకు అనుకున్నా నేను. అప్పుడు నేనేమన్నా ఏదైనా తేడా జరిగింది ఈ అధమణతో ఎందుకు అనుకున్నాను. నేను కూడా అనుకున్నా. దుప్పట్లేవి లోపలికి రండి కొంచెం రా దగ్గర విడదీసి. అయితే నన్ను తిట్టలేదు. నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. మరి ఎప్పుడు తెస్తారయ్యా దుప్పట్లు? మన తెచ్చారు ఎక్కడికి వెళ్ళారు? మన ఇంటికి తాళం వేసిందే. చెన్నై ఎందుకు సంచులమైనా సాంబార్ తాగన? మాకేం కర్మ రికార్డులు ఇవ్వటానికి. ఇచ్చారా? పెద్దమ్మాయి 2, చిన్నమ్మాయి అనుభవం తక్కువ కదా, ఒకటే ఇచ్చింది. నువ్వేమిలా? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీద్దాం అనుకున్నారు. తేరా ఎత్తిన తర్వాత అన్నారు పెద్దది. ఏది పెద్దది? శృతి. నీ సుఖను పడగా నా మధ్య బాబు